వెల్కమ్ మిస్టర్ వాసుదేవ్, వెల్కమ్. నేను మీ ఇంటికొచ్చానేంటా అని ఆశ్చర్యపోతున్నావా? తప్పదు వాసుదేవ్, అవసరం ఏ పనైనా చేయిస్తుంది. నీకవసరమైనప్పుడు నువ్వే మా ఇంటికి మాట్లాడ్డానికి వచ్చావు. ఇప్పుడు అవసరం నాది కాబట్టి నీతో మాట్లాడ్డానికి నేనే మీ ఇంటికొచ్చాను. నా అవసరంలో ఉన్న బాధను గుర్తించి ఆ రోజు నా మాటకు విలువిచ్చుంటే ఈరోజు మీరెలా నా ఇంటికొచ్చే అవసరం ఉండేది కాదు. మీరు రావాల్సిన సమయం, సందర్భం, అవసరం అన్నీ దాటిపోయాయి. మీరు వస్తారని ఊహించాను, కానీ శక్తి జైలుకు వెళ్లకముందు వస్తారనుకున్నాను. చాలా ఆలస్యం అయిపోయింది. ఒకవేళ కేసును విత్డ్రా చేసుకోమని అడగడానికి వచ్చారా మాతృమూర్తి గారు, అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. వాసుదేవ్, తప్పు చేశావు. చాలా పెద్ద తప్పు చేశావు. జీవితంలో ఎప్పటికీ సరిదిద్దుకోలేని తప్పు చేశావు. నా కొడుకు శక్తి, వాణ్ణి ఈ చేతులతో పెంచాను. వాడి మీదే ప్రాణాలు పెట్టుకున్నాను. నా కొడుకు మీద నేను, నా భర్త, నా కుటుంబం ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. వచ్చేసారి నా స్థానంలో కూర్చోవలసిన మేయర్ వాడు. ప్రజలకి నా బదులు సేవ చేయాల్సిన వాడు. అలాంటి నా వారసుడు జీవితాన్ని జైలుకు పంపి సర్వనాశనం చేశావు కదా వాసుదేవ్. నా కొడుకు తెలుసో తెలియకో తప్పు చేశాడు, నిజమే. కాని ఆ తప్పును సరిదిద్దుకోవాలని నిర్ణయించుకుని మరి నేను మీ ఇంటికొచ్చాను. ఆ తప్పును సరిదిద్దుకునే లోపే నువ్వు తొందరపడి నా కొడుకును జైలుకు పంపించావు. చూడండి మాతృమూర్తి గారు, సరిదిద్దుకోవడానికి మీ కొడుకు చేసింది మామూలు తప్పు కాదు. దాన్ని మీరెప్పటికీ సరిదిద్దుకోలేరు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.